ఎండాకాలంలో ఈ 2 నెలలు జర్రంత నిమ్మలమైనట్టుర్రు. అప్పుడే మళ్ళా యూరియా కష్టాలు చాలైన ఊర్ల పొంటి రైతులకు పొద్దంతా లైన్లు కట్టినా యూరియా కట్టలు దొరుకుతలేవని లొల్లులు చేస్తే యాప్ను పట్టుకొచ్చిర్రు. ఇప్పుడు ఆ యాప్తోని కూడా తీపలే అవుతుంది బస్తాలు బుకింగ్ చేసుకునే తందుకు మరి. చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా ఓ నరహరి చిగురు కోయగలవా. చిగురు కాదు సిగ్నల్ కొరకు తిప్పలన్నీ అవు ఇనేతందుకు ఇచ్చంత్రంగా ఉన్న బరాబర్ వాజీబే నేను చెప్పేటిది. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలో ఉన్న చుట్టుముట్టు ఉండేటి ఊళ్ళ రైతులకు యూరియా బస్తాలు బుకింగ్ చేసుకుందామంటే సిగ్నల్ అందక గింత కష్టం. చెట్ల కొమ్మలు ఎక్కితేనన్న సిగ్నల్ అందుతుందేమోనని ఆపచ్చిన మరి. అవ్వున్న కాడ బువ్వు ఉండదు, బువ్వున్న కాడ అవ్వుండదు అన్నట్టు బస్తాలు ఉన్న కాడ సిగ్నల్ ఉండదు, సిగ్నల్ ఉన్న కాడ బస్తాలు దొరకవు. సరిపోరు బస్తాలు ఉన్నాయట గాని బుకింగ్ చేసుకుందానికి సిగ్నల్ దొరుకుతలేదు అనేటిది అక్కడ వాళ్ళు అంటున్న మాట. అందుకనే ఇగో ఇట సెల్ ఫోన్లు చేతుల్లో పెట్టి చెట్లెక్కిచ్చిర్రు పోరల్ని. ఏం చేస్తారు మరి, ఒక ఊరు కాదు ఒక రైతని కాదు, కమ్మర్గాం, నందిగాం, మొర్రిగూడ, గుండెపల్లి చుట్టూ 10 ఊళ్ళ రైతులకు ఇదే తిప్పల. గీ బుడ్డోడిని షెట్టెక్కిచ్చి కావలుంది కింద ఒక అక్క. ఈ తమ్ముడు షెట్ల కొమ్మల నడుమ నిలబడి తిప్పల పడుతుండు సిగ్నల్ కొరకు. రాక సిగ్నల్ వస్తే బస్తాలెవ్వని చూపెడుతుందట. మళ్ళా ఏదో ఉండే కదా కూటి కొరకు కోటి విద్యలు అన్నట్టు యూరియా కొరకు గుల్లెడు కష్టాలు పడాల్సి వస్తుంది పాపం రైతన్నలు.